ఎలిమినేట్ చేసాం. చలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫన్ విత్ మహేష్. సో గైస్, ఇవాళ వీడియో ఏంటంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ 13 years అయితే 12 రన్నింగ్ 13 అయితే అయింది. అది చెప్పడం పబ్లిక్లో అవసరం లేదు, కానీ అయినా చెప్తున్నా. నేను చిన్నప్పటి నుండి ఎవ్రీ 1 or 2 yearsకి ఒకసారి ఈ విలేజ్కి అయితే వస్తాను. సో ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక స్కూల్ అయితే ఉంటుంది, అంటే మా ఇంటి ఆపోజిట్ జస్ట్ ముందే. సో అందుకే నేను ఏమనుకుంటా, ఒక్కసారి మళ్ళీ నెక్స్ట్ టైం ఈ స్కూల్కి వచ్చినప్పుడు కల్లా ఈ స్కూల్ ఏమేమైతే గుర్తుపెట్టుకోవాలనుకుంటా. సో నేను ఐ థింక్ ఐ వాజ్ 6 years ago ఐ థింక్ అంత ప్లే ఏరియా అంతా ఉండేది ఏమైంది. సో ఇది వచ్చేసి ఒక గవర్నమెంట్ స్కూల్, అండ్ ఇది పనిచేయట్లేదని నేను ఇప్పుడు అనుకుంటున్నా. బికాజ్ లాస్ట్ 3 to 4 years నుండి దీని రూపురేఖలు ఇట్లనే ఉన్నాయి. చెప్తున్నా కదా, కొన్ని లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను కొన్ని మ్యాథ్స్ అయితే అబ్జర్వ్ చేసిన గోడల మీద, సేమ్ అవే ఉన్నాయి. గైస్, ఐ థింక్ దిస్ స్కూల్ ఈజ్ నాట్ వర్కింగ్, హెన్స్ ఐఎమ్ రికార్డింగ్ అండ్ దిస్ వీడియో ఈజ్ నాట్ ఇల్లీగల్ అబౌట్ ఎనీథింగ్. సో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి దీనినైతే స్కూల్ అయితే మీకు చూపిస్తా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు చెప్పేయండి. సో పదండి, స్టార్ట్ అవుతుంది వీడియో. అంతకంటే మీరు మన ఛానల్కి ఇంకా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే యూజ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేసేద్దామా. ముందుగా చెప్పాలంటే గేట్ మెయిన్ గేట్ చూపిస్తాను, ఎందుకంటే మా ఇంటి ముంగట కొన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసాను, ఎందుకంటే మా మమ్మీ అందరు చుట్టాల దగ్గర ఎక్కేసాను. ఓకే, ఇదైతే ఇట్లయితే ఉంటుంది. ఆడొక బాతూరు, చూడండి, అది మా ఇల్లు, వైట్ కలర్ది, అది మా ఇల్లు. టార్చ్ ఉందా? సో ఇలా అయితే ఉంటుంది. ఇది యాక్చువల్గా మెయిన్ గేట్ కాదు, ఇది ఒక వేరే గేట్ లాంటిది. ఇలా ఆ గేట్ నుండి కూడా ఇలా రాగానే ఇట్లా అయితే ఉంటుంది. ఇదేందో ఇది స్టాఫ్ రూమ్లా ఉంది, కానీ లోపల అరగ్గం మరి ఏమో పెన్తోటి అయితే రాసి ఉన్నాయి. సో చూపిస్తాను చూడండి, అది ఎంట్రన్స్ నుండి ఇట్లా రాగానే ఎంట్రన్స్కి ఇట్లా రాగానే ఇదైతే కనబడుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ గేట్ అనమాట. చూడండి, సో నేను చాలాసార్లు 4-5 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా సేమ్ పెయింటింగ్స్, నాట్ ఇన్ ఎనీ చేంజ్. గ్రౌండ్, మెయిన్ గేట్. సో మెయిన్ గేట్ దగ్గర నుండి వస్తే వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. మెయిన్ గేట్ పడుతుంది, ఇది మెయిన్ గేట్. ఇప్పుడు నేను మెయిన్ గేట్ వ్యూ అయితే చూపిస్తాను. మెయిన్ గేట్కి ఇట్లా రాగానే టోటల్ ఇదైతే ఈ స్కూల్ బిల్డింగ్. APJ అబ్దుల్ కలాం, సరస్వతి దేవి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, ఇట్లా వీళ్ళందరివి డ్రాయింగ్స్, ఇమేజెస్ అనొచ్చు. డ్రాయింగ్స్ అయితే ఉన్నాయి, పెయింటింగ్స్ అనమాట. మిడ్ డే మీల్ స్కీమ్, ఇది గవర్నమెంట్ స్కూల్ అని చెప్పిన కదా, అక్కడ మిడ్ డే మీల్ స్కీమ్ ప్రోగ్రామ్ అయితే, అంటే ఫుడ్ అయితే అక్కడ పెడతారు. సో ఇందైతే నేను ఈ స్కూల్ అయితే ఎక్కడ ఉంటుందని చెప్పలేదు కదా. చూడండి, ఇది చూస్తే మీకు కొంచెం ఐడియా అవ్వచ్చు. చేవెళ్ళ తెలిసిన తెలంగాణలో ఉన్న వాళ్ళు చేవెళ్ళ మీకు తెలిస్తే చేవెళ్ళ నుండి కొంచెం ముందుకు రావాలి. అక్కడ నియాల్టా అయితే ఒక విలేజ్ అయితే ఉంటుంది. ఆ విలేజ్ స్టార్టింగ్లో ఉన్న ఒక స్కూల్. ఇక్కడ స్టూడెంట్ రైట్ టు ఎడ్యుకేషన్, సమగ్ర శిక్ష అభియాన్, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఇట్లా ఉంటుంది. క్లాస్ రూమ్స్ ఈజీగా, నాకు ఈ తెలుగు చదవడానికి రాదు, సజెస్ట్ పైన రోమన్ నంబర్స్ ద్వారా చెప్తున్నా. మేబీ
అది నాట్ ట్రూ కావచ్చు. ఫోర్త్ ఇది ఫిఫ్త్. ఒకవేళ మనకు తప్ప ఉంటే మాత్రం కామెంట్ చేయండి, ఎందుకంటే నా వల్ల వేరే వాళ్ళు మిస్ఎడ్యుకేట్ కావడం నాకు ఇష్టం లేదు. ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇది సిక్స్త్ సంథింగ్ నాకు కనబడతలే, బికాజ్ నేను ఏదో సీక్వెన్స్ చెప్తున్నా. ఇది దీని మీద ఫోర్త్ అని రాసింది, ఇది ఫిఫ్త్ అయితే అది సిక్స్త్ ఉంటుంది. సో ఈ స్కూల్లో ఎగ్జాక్ట్గా స్కూల్ వచ్చేసి 10th. ఈ స్కూల్ వచ్చేసి మీరు 10th క్లాస్ వరకు అనుకోకండి, ఇది 7th 6th వరకే. ఈ స్కూల్ వచ్చేసి 6th. ఇక్కడ ఇంత పెద్ద ఇండియన్ మ్యాప్ ఇచ్చిండు. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆబ్వియస్లీ ఇది డ్రా చేసినాక పార్టిషన్ జరిగిందో జరగకపోలేదో అది మీకు తెలుసు అనుకుంటా. మీకు తెలుసా నేనైతే బిలీవ్ చేస్తున్నా. ఒకవేళ మీకు తెలిస్తే అయితే కామెంట్ చేయండి. ఇగో ఒకవేళ ఎక్స్ట్రా మంది పిల్లలు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇది, అండ్ ఫస్ట్ క్లాస్ 7th. ఓకే టోటల్ 1st to 7th. హోమ్ డిడ్ ద ఫ్లై మీట్ ఫస్ట్? అదైతే క్వశ్చన్ ఆన్సర్ అక్కడ ఉంది. వీఆర్ ప్రోస్ ఇన్ ఇంగ్లీష్ బ్రో. సో ఇట్లా అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకో క్లాస్ని కూర్చోబెట్టేస్తారు ఎక్స్ట్రా ట్యూషన్స్కి. ఇక్కడ గ్రౌండ్. సో టోటల్గా ఇదండి, మంచి చెట్లు గ్రీనరీ తోటి ఎడ్యుకేషన్ అందించాలని మన గవర్నమెంట్ అయితే ఇట్లాంటి స్కూల్స్కి అయితే పెడుతుంది. గవర్నమెంట్ చేసేది కరెక్టే, నేను వాళ్ళకి తప్ప అంటారు కానీ కొంచెం వీటిని మంచిగా మెయింటైన్ చేయండి. సో ప్లేయర్ అది ఒక్క నిమిషం. ఇక మళ్ళీ ఇదొక ఈ రూమ్ ఎందుకు నచ్చింది నాకు చెప్పిన కదా, అది అంగన్వాడీస్ కోసం ఇక్కడైతే ఉంది చూడండి. అంగన్వాడీ అండ్ ప్రీ ప్రైమరీ స్కూల్. ప్రీ ప్రైమరీ అని 7th వరకు పెట్టుకున్నాను. ఎనీహౌ నేను 5 years బ్యాక్ 5 or 4 సంథింగ్ వచ్చినప్పుడు ఇక్కడ పిల్లలు అయితే ఫైర్ ఉంటుంది కదా, నిప్పుతోటి ఆడుతూ ఉండే. గడ్డి మొత్తం కాలిపోయింది, అంటే జస్ట్ మిస్. ఇగో ఈ చెట్లలో ఇక్కడ చాలా మొత్తం ఒక బంచ్లా అక్కడ అన్ని చెట్లు ఉన్నాయి కదా, అన్నికి హాఫ్ మాత్రం తగ్గబడిపోయినాయి. కొంతమంది ఇంకా స్కూల్ ఆ ఫ్లేమ్ కొంతమంది ఆ స్కూల్ గోడ పై అయితే వేసారు. నేను మా తాతకి చెప్తే అప్పుడు మా తాత వచ్చి అందరి ముందు వాళ్ళని తిట్టిండు. సో బై ద వే దిస్ ఈజ్ అ గవర్నమెంట్ స్కూల్ టూర్. సో గైస్ ఇంకా ఇదే గైస్ ఒకటి వీడియో చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. అండ్ ఇది అయితే విలేజ్ చెప్పినారా, ఈ విలేజ్ మీద మేబీ 2 or 3 vlogs అయితే రావచ్చు. బికాజ్ ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. నేను 5 years బ్యాక్ వచ్చిన లాస్ట్ టైం 3 years బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక హనుమాన్ గుడి కన్స్ట్రక్షన్ అయితే చేసిండే. దానికి మేము కూడా డొనేషన్ ఇచ్చిన, మంచిగా వీడియో తీసిన, ఎడిటింగ్ చేసిన. లాస్ట్కి వీడియో అయితే ఎగిరిపోయింది. సో అదే గైస్ వాటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. దీని వెనకాల చూడండి అట్లానే లాస్ట్కి నేను మా ఇంటి ఫోటో కూడా పెడతా. సో పదండి, ఇదే వాటి వీడియో వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జాయిన్ మై వాట్సాప్ ఛానల్ Discord. If you have any doubts, contact me, or for paid collaborations, contact Work with Mahesh. The Gmail, Discord, WhatsApp links will be in description. And thanks for watching. This video is only made for education purpose. Don't take it seriously. It is disclaimer. Thank you for watching. Bye guys. Namaste. All Instagram, WhatsApp, every Discord, all links will be in my description.